అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. దైవభక్తికి దేశభక్తిని మేళవించి వినాయక పండుగను జాతీయ ఉద్యమానికి వారధిగా నిలిపిన తిలక్ గారిని నాటి సామూహిక గణేష్ ఉత్సవాలను ఈ రోజు మనందరము కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్వాతంత్ర్యం నా జన్మ హక్కు అంటూ గర్జిస్తూ ఉపాధ్యాయుడిగా విద్యార్థుల్లో దేశభక్తిని నూరిపోస్తూ న్యాయశాస్త్రాన్ని చదివి ఆంగ్లేయుల చట్టాలను వారి న్యాయస్థానంలోనే ప్రశ్నించిన వ్యక్తి తిలక్ గారు. ఆనాడు మన ఐక్యత ఆంగ్లేయులకు ముప్పు అవుతుందని బహిరంగ సభలకు అనుమతి ఇవ్వని సమయంలో ధార్మికపరమైన మతపరమైన కార్యక్రమాలకు అడ్డు చెప్పరని భావించి 1893లోనే సామూహిక గణేష్ ఉత్సవానికి పూణేలో మొదలుపెట్టారు తిలక్ గారు. పూణేలో మొదలుపెట్టిన సామూహిక గణేష్ ఉత్సవం ఒక నిప్పు కణిక భారత స్వతంత్ర జ్వాలగా మారి దేశం నలువైపులా వ్యాపించింది. భారతీయులందరూ కూడా అందరూ మండపాల వద్ద ఒక్కచోటుకి చేరి వారి దైవభక్తికి దేశభక్తిని మేళవించి వారందరి సమైక్యతను, వారి ఆత్మవిశ్వాసాన్ని, వారి బలాన్ని చాటాలని పిలుపునిచ్చేవారు. పాలకులకు బానిసలుగా మారితే మన దేవతలను మనం స్వతంత్రంగా ఎలా ఆరాధిస్తామని ప్రశ్నించేవారు. ఆనాడు హిందూ ధర్మం అందరినీ ఒక్కచోట కలిపి సామాజిక సమరసతకు, దేశభక్తికి సంకేతమని నాటి ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో గణేష్ ఉత్సవాలు, తిలక్ గారు చేపట్టిన గణేష్ ఉత్సవాలు చాటి చెప్పాయి. ఆనాటి సామూహిక గణేష్ ఉత్సవాలను స్ఫూర్తిగా తీసుకుంటూ వాటిని ప్రేరణగా తీసుకొని వాటిని ఈ సమయంలో కూడా మనం కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆంగ్లేయులు వారి స్వార్థం కోసం, వారి కుటిల రాజకీయాల కోసం కులాల మధ్యలో చిచ్చు పెట్టి కుల విభజన చేసి మనందరినీ కూడా విడదీశారు. ఇప్పటికీ కూడా కొందరు స్వార్థ రాజకీయ నాయకులు వారి స్వలాభాల కోసం కులాల మధ్యలో చిచ్చు పెట్టి వారి పబ్బం గడుపుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ సామూహిక గణేష్ నవరాత్రుల సందర్భంగా మనందరము కూడా కులాలకి అతీతంగా అందరము ఒక్క చోట చేరి సామూహిక భజనలు, సామూహిక పూజలు చేస్తూ, సామూహిక ప్రసాదాలు స్వీకరిస్తూ మనందరము ఒక్కటేనని, మనము వేరు కాదు అని మరొక్కసారి మన ఐక్యతని చాటి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మతం మత్తుమందు కాదు, నిద్రపోయిన జాతిని మేల్కొల్పే వేదాంతమని మరొక్కసారి మన ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దైవభక్తికి దేశభక్తిని మేళవించిన సందేశాలను ప్రజలందరికీ వినిపించాల్సిన అవసరం ఇప్పుడు చాలా ఉంది. కాబట్టి గణేష్ మండపాల వద్ద దైవభక్తిని, దేశభక్తిని రెండిటిని కూడా తెలిసేలాగా ప్రచారాలు చేయండి. అలాగే అందరము ఒక్కటే అనే విధంగా సామూహిక పూజలు, సామూహిక ప్రసాదాలను స్వీకరించండి. డీజేలని, సినిమా పాటలను పక్కకు పెట్టి దైవభక్తిని ఎక్కువగా ముందు పెట్టండి. మరొక్కసారి అందరికీ కూడా గణేష్ చవితి శుభాకాంక్షలు. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.